హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి జర్మనీ. సో జర్మనీ అనేది యుఎస్ ద్వారా ఉన్నటువంటి స్థాపించబడినటువంటి కమాండింగ్ ఏదైతే ఉందో దానిలో అంటే యుఎన్ కమాండ్ అనమాట. ఇది సౌత్ కొరియా కూడా ఉంటుంది ఇందులో. ఇది సౌత్ కొరియాని సపోర్ట్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రూప్ అనమాట. అంటే ఒక మిలిటరీ దళం లాంటిది. దీన్ని ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. అండ్ దీన్ని ఎవరు సపోర్ట్ చేయడం జరుగుతుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు సపోర్ట్ చేసి దక్షిణ అమెరికాకి ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. దానిలో ఇప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు అంటే జర్మనీ అనేది ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జర్మనీ అనేది వచ్చి సౌత్ కొరియాకి సహాయం చేసినట్లు ఏ విధంగానో చూద్దాం. సో ఇప్పుడైతే ఈ యొక్క గ్రూప్లోకి, ఈ కమాండ్మెంట్లోకి ఫస్ట్ ఇప్పుడు వచ్చి జాయిన్ అయినటువంటి దేశం ఏదంటే జర్మనీ అనమాట. సో జర్మనీ రావడంతో 18 మంది గ్రూప్ అనేది ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ కమాండ్ గ్రూప్లోకి రావడం జరిగింది. అది సౌత్ కొరియాకి సపోర్ట్ చేయడానికి ఇవ్వబడినటువంటి ఒక మిలిటరీ గ్రూప్ అనమాట. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు యుఎస్ సహాయంతో ఏర్పాటు చేసింది. ఎందుకోసం అంటే నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాని రక్షించుకోవడానికి, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యన ఉన్నటువంటి బోర్డర్ ప్లేసెస్లో సెక్యూరిటీని ఏర్పాటు చేయడానికి ఈ కమాండ్ గ్రూప్ అనేది ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది అనమాట. ఎందుకోసం అంటే ఏదైనా సిచ్యువేషన్లో కనుక నార్త్ కొరియా సడన్గా సౌత్ కొరియా మీద కనుక అటాక్ చేస్తే, యుద్ధం కనుక వస్తే అప్పుడు సౌత్ కొరియాని కాపాడడం కోసం నార్త్ కొరియా నుంచి ఈ యొక్క కమాండ్మెంట్ గ్రూప్ అనేది సహాయపడుతుంది. ఈ కమాండ్మెంట్ గ్రూప్ని ఎవరు ఏర్పాటు చేశారంటే యుఎస్ వాళ్ళు అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కలిసి సౌత్ కొరియా కోసం గ్రూప్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ ఇందులో కొత్తగా వచ్చినటువంటి మెంబర్ ఎవరంటే జర్మనీ అనమాట. జర్మనీతో పాటు చాలా దేశాలు సౌత్ కొరియాకి సపోర్ట్ చేస్తూ అక్కడ కమాండ్మెంట్ గ్రూప్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇది ఎందుకోసం అంటే ఇక్కడ కనుక సౌత్ కొరియా మీద అటాక్ జరిగిందంటే అది ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ గ్లోబల్ సెక్యూరిటీ పరంగా యుఎన్సీ యొక్క ఎక్స్పర్టైజ్ క్యాపబిలిటీస్ని బెటర్గా దృష్టిలో ఉంచుకొని, అంటే అన్ని దేశాల యొక్క సమైక్యత, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కమాండ్మెంట్ గ్రూప్ ఏదైతే ఉందో అది సౌత్ కొరియాని రక్షించడానికి అక్కడ అన్ని దేశాల యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే గ్లోబల్ టెన్షన్స్ అనేవి జరగకుండా ప్రతి ప్రాంతంలో ఆ దేశం యొక్క రక్షణ వ్యవస్థని పటిష్టం చేసుకోవడం కోసం ఇలా ఒక దేశానికి మరొక దేశం అనేది సహాయం కల్పించుకోవడం కోసమే సౌత్ కొరియాకి రక్షణగా ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ కమాండ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికోసం యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఏర్పాటు చేసి మిగిలిన దేశాలను కూడా మీరు కూడా సహాయపడండి, యుద్ధ వాతావరణ పరిస్థితులు వస్తే మనం సౌత్ కొరియాకి అండగా ఉన్నాము అని నార్త్ కొరియాకి తెలియాలి అని యుఎస్ వాళ్ళు ఏర్పాటు చేసింది యునైటెడ్ నేషన్స్ సహకారంతో గ్రూప్. సో దానిలో ప్రజెంట్ జర్మనీ వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎక్కడైతే ఇక్కడ నార్త్ కొరియా అంటున్నామో నార్త్ కొరియాకి చైనా సహకారం అనేది ఉంది. సో నార్త్ కొరియా చైనా సహకారంతో కనుక పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పసిఫిక్ ప్రాంతంలో కనుక బెటర్గా మారిందంటే, ఎక్కువగా ప్రాబల్యం చూపించిందంటే అక్కడ పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ప్రమాదమే అనమాట. అందుకోసమే ఇటువంటి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి గ్రూప్స్ ద్వారా ఎప్పటికప్పుడు నార్త్ కొరియాని చెక్ చేస్తూ కనిపెడుతూ ఉంటారనమాట. నీలకురించి. సో నీలకురించి ఏదైతే ఉందో అది ఒక మొక్క అనమాట. ఈ నీలకురించి మొక్క ఏదైతే ఉందో అది థ్రెటెండ్ స్పీషీస్గా కనిపెట్టడం జరిగింది. థ్రెటెండ్ స్పీషీస్ అంటే అది నష్టపోతూ ఉందన్నమాట, పర్యావరణ పరంగా అది తగ్గిపోతూ ఉందన్నమాట. అది తగ్గిపోతుంది థ్రెటెండ్ స్పీషీస్. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇక్కడ నీల గురించి ఏదైతే ఉందో దాని యొక్క శాస్త్రీయ నామం స్ట్రోబిలనైతిస్ కుంతియానా అనమాట. ఇంత ఇంపార్టెంట్ ఏమో నీల గురించి అని ఎక్కువ శాతం అడుగుతుంటారు. ఇది ఒక మొక్క అనమాట. ఇది పర్పుల్ కలర్లో ఉండేటువంటి ఒక చిన్న మొక్క. ఇది నియర్లీ ఒక 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తూ ఉంటుంది. ఇది ఏ కేటగిరీలో ఉంది? IUCN రెడ్ లిస్ట్లో వల్నియరబుల్ కేటగిరీలో ఉందన్నమాట. ఈ వల్నియర్లో ఉన్న కేటగిరీలో ఉంది కాబట్టి దాన్ని సంరక్షించడానికి చర్యలు అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది
ఒక 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అది పుష్పించడం జరుగుతుంది. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి, అంది మాత్రం కొన్ని అయితే 7 సంవత్సరాలకు ఒకసారి కూడా పుష్పిస్తాయి. బట్ ఎక్కువ శాతం ఇందులో ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో అవి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది IUCN స్టాండర్డ్స్ పరంగా బ్లూమింగ్ సైకిల్ ఏదైతే ఉందో, అంటే పుష్పించే కాలం ఏదైతే ఉందో అది ఒక్కసారి మాత్రమే, 2 సార్లు మాత్రమే జరుగుతుంది అనమాట వాటి మొక్క యొక్క జీవిత కాలంలో. అందుకోసమే ఈ పర్యావరణాన్ని తట్టుకొని అవి జీవించాలంటే చాలా కష్టం అనమాట. అవి వాటి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పిస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్ట్రోబిలాంతిస్ కుంతియానా ఏదైతే ఉందో అది ఎండమిక్ అనమాట, అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి మొక్క. అండ్ ఇది 3 మీటర్ హైట్ వరకు మాత్రం పెరుగుతుంది. అండ్ అది కూడా ఎక్కడ పెరుగుతుందంటే చాలా కొండలు ఉండేటువంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి గడ్డి ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి చోట్ల మాత్రమే ఇది పెరుగుతుంటుంది అనమాట. ఎంత పెద్ద ఎత్తైన పర్వతాలంటే 1340 నుంచి 2600 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతాల మీద మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మన భారతదేశంలో. అండ్ దీని యొక్క నీలకురించి అని దీని పేరు ఈ విధంగా పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కుంతి రివర్ అనమాట. కుంతి రివర్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో కుంతి రివర్ వచ్చేసి కేరళలో ఉన్నటువంటి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఈ యొక్క కుంతి రివర్ అనేది ఉంది. ఈ రివర్ యొక్క పరివాహక ప్రాంతంలోనే ఈ యొక్క మొక్క అనేది కనిపిస్తుంటుంది కాబట్టి దానికి నీలకురించి అని పేరు అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇదేంటంటే తన లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే పూస్తుంది అనమాట. ఆ పువ్వు యొక్క బడ్స్ అయినా పువ్వులైనా 12 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే అవి పుష్పించడం జరుగుతుంది. అండ్ వాటి యొక్క బ్లూమింగ్ కావచ్చు, వాటి యొక్క కలర్ పరంగా కావచ్చు, మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నటువంటి నీలకురించి, అంటే నీల అన్నప్పుడు బ్లూ కలర్ అనమాట, ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ మాత్రమే పుష్పించడం జరుగుతుంది. ఇవి చాలా రేర్గా ఎక్కడో కొంచెము ఉంటున్నాయి కాబట్టి ఇవి వల్నియరబుల్ కేటగిరీలో ఉన్నాయి. వల్నియరబుల్ కేటగిరీలో ఉంటాయి అంటే అవి కూడా వచ్చే ఫ్యూచర్లో వాటి సంఖ్య తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంది అని. సో వల్నియరబుల్ కేటగిరీలో ఉన్నాయి IUCN రెడ్ లిస్ట్లో. మనకి ఇలా కూడా ఇంపార్టెంట్, IUCN రెడ్ లిస్ట్లో ఏ కేటగిరీలో ఉన్నాయని కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. నీళ్ళ గురించి ఏ కేటగిరీలో ఉందంటే వల్నియరబుల్ కేటగిరీలో ఉంది. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి 34 సబ్ టైప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నీళ్ళ గురించి అన్నప్పుడు వాటిలో 34 రకాల వరకు ఉన్నాయన్నమాట. ఎకో రీజన్స్ పరంగా ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సో 34 రకాల్లో నియర్లీ 33 రకాలు ఏవైతే ఉన్నాయో ఆ 33 రకాలు కూడా మనకి వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్క రకం మాత్రం ఈస్టర్న్ ఘాట్ ప్రాంతంలో ఉందన్నమాట. ఈస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి యార్కాడ్ షెవరీ హిల్స్లో మాత్రమే ఒక్క రకం ఉంది. మిగిలిన అన్ని రకాలు మాత్రం ఈ నీలకురింజిలో మిగిలిన అన్ని రకాలు వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నీలగిరి తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అది ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. ఎక్కడెక్కడ అంటే మున్నార్ ప్రాంతం, పళని కొడైకెనాల్ ప్రాంతం, అన్నామలై మౌంటైన్స్, ఈ ప్రాంతాల్లోనే ఈ యొక్క మొక్క ఎక్కువ శాతం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ వీటికి ఎందుకు నష్టం కలుగుతుంది, ఎందుకు ఇవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి, మనకి ఎందుకు ఇవి నష్టపోతున్నాము అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి పుష్పించే లోపల వాటి సంఖ్య అనేది తగ్గిపోతుంది అనమాట. అలా ఎందుకు జరుగుతుందంటే వాటి యొక్క హ్యాబిటేట్ లాస్ అనేది జరుగుతుంది. అంటే వాటి చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం అనేది నష్టపోతూ ఉన్నాం. అండ్ టీ మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉండడం, సాఫ్ట్వుడ్ ప్లాంటేషన్స్ అనేవి చేస్తుండడం ఒకటి, పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ ప్రాసెస్ వల్ల, ఇన్వాజివ్ స్పీసీస్ అంటే వేరే చోట్ల నుంచి వచ్చేటువంటి మొక్క జాతులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొక్క జాతులు నష్టపోతూ ఉంటాయి. దాంతోపాటు వాతావరణ మార్పులు, వీటన్నిటి వల్ల అప్రాక్సిమేట్లీ 40% వరకు కూడా ఈ మొక్కల సంతతి అనేది అంతరించిపోతూ ఉందన్నమాట. థ్రెట్స్ కూడా మనకి ఎందుకు జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. హ్యాబిటాట్ లాస్ ఎందుకు జరుగుతుందంటే అక్కడ టీ మొక్కల్ని పెంచడం ఇటువంటి జరగడం, పట్టణీకరణ, కొత్త రకాల మొక్కలు రావడం, ఇన్వాసివ్ స్పీసీస్ అంటే వేరే చోట నుంచి కొత్త మొక్కలు వచ్చి అక్కడ చేరడం, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు, ఇవన్నీ కూడా ఈ యొక్క మొక్కలు అనేవి అంతరించిపోవడానికి కారణాలు. సో ఇది ఆ అరుదైనటువంటి మొక్క అన్నమాట. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించడం జరుగుతుంది. ఇవి పర్పుల్ కలర్లో, బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి నీలకురించి అని పిలుస్తున్నారు. కుంతి రివర్ యొక్క పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ పూలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.